వెల్కమ్ టు MK7 టీవీ. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి జూపల్లి. సౌమ్యపై దాడి దురదృష్టకరం. సౌమ్యకి ఆమె కుటుంబం సభ్యులకి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ఉద్యోగులపై దాడుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇప్పటికే ఈ కేసులో 2 అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం వేట కొనసాగుతుంది. ఎక్సైజ్ శాఖకి ఆయుధాలు ఇచ్చే అంశం పరిశీలనలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేసి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యాని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవలపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే సౌమ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా కల్పించారు. నిత్య జీవితంలో ఇబ్బందులు పడే పరిస్థితి ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆమెకు ఆమె కుటుంబానికి పూర్తి అండదండలు ఉండడం జరుగుతుంది. ఒకటి, హాస్పిటల్ ఖర్చులు ఏవైనా ఎంతవరకైనా అత్యాధునిక ట్రీట్మెంట్ అంటే మోడర్న్ ట్రీట్మెంట్ ఏది ఉంటుందో వాళ్ళకి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, మందులు కావచ్చు, ఇంకోటి ఏదైనా కూడా అది మొత్తం కూడా చేస్తూ ఆ ప్రభుత్వానికి ఆ కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కూడా చేసే కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా ఆమె కోలుకొని ఆమె మళ్ళీ డ్యూటీకి వచ్చి చేరేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఒకవేళ ఆమె రెగ్యులర్గా అంటే సాధారణ మనిషిగా ఉండలేని పరిస్థితి వస్తే జీవితాంతం కూడా ఆమెకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నీ సక్రమంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. రెండవది, ఒకవేళ అంటే మనం లెట్ us విష్ ఫర్ ది పాజిటివ్. ఎందుకంటే ఆ కుటుంబాన్ని కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆమె జీతంపైనే తల్లి కానీ, తండ్రి కానీ, తమ్ముడు కానీ ఆ కుటుంబంపై ఆధారపడ్డారు. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళు ఏది కోరితే అది ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను మీడియా ద్వారా కూడా నేను చెప్తాను, నాకు కుటుంబానికి విజయం చేస్తున్నా, ధైర్యంగా ఉండండి, ఎటువంటి అధైర్యానికి లోను కావద్దు. 100% ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, 100% అండగా ఉంటుంది. మీరు ఏది కోరితే చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇటువంటి సంఘటనలు నేను గడిచిన అక్టోబర్ నవంబర్ నెలలో సమీక్ష జరిపినప్పుడు స్వయంగా నేనే అడిగిన, ఎందుకు వీళ్ళు ఎప్పుడే కానీ ఇటువంటి సమాజాన్ని పీడించేటువంటి ఇటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ జరిగినప్పుడు మూలాల్లోకి వెళ్ళాలా? ఈ సరఫరా ఇక్కడ వీళ్ళు సరఫరా అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? రాష్ట్రం నుంచి వచ్చిందా, దేశం నుంచి వచ్చిందా, అంతర్జాతీయ స్థాయి వచ్చిందా? అక్కడి దాకా వెళ్ళి పట్టుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలి అన్నప్పుడు ఎట్లయితే పోలీస్ యంత్రాంగానికి వాహనాలతో పాటుగా ఆయుధాలు కూడా ఇవ్వడం జరుగుతుందో, ఎక్సైజ్ శాఖకు ఎందుకు ఆయుధాలు ఉండొద్దు అని ఆయుధాలు కూడా మన అధికారులకు, ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా పనిచేయాలంటే వాళ్ళపైన అంటే వాళ్ళకు కూడా కొంత ధైర్యం రావాలన్నప్పుడు ఇటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు, దుండగులు లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మరి వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఈ ఆయుధాలు ఉండని ఆ ఫైల్ కూడా రన్ చేయమని చెప్పడం జరిగింది. నేను చెప్పి కూడా 2 మాసాలైంది. ఆ ఫైల్ అనేది ఉంది. మీరందరూ ఉన్నారు అందులో లక్ష్యం. నేనంతా స్వయంగా నేనే అడిగాను. సో ఎక్సైజ్ శాఖ కూడా ఇటువంటి, ఎందుకంటే ఈ డ్రగ్స్ను నియంత్రించాలంటే ఇంకా పెద్ద ఎత్తున మనం వీటిపైన ఫైట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారితో కూడా మాట్లాడి ఈ యొక్క ఆయుధాల వాళ్లకు ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఈ కుటుంబానికి ఆదుకోవడం కూడా అన్ని రకాల ఆర్థిక సహాయాలకు సంబంధించి కానీ భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటన్నిటి కూడా ఎక్సైజ్ శాఖ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పని మీ అందరితో సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు